వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు. ధాన్యం కొనుగోలు చేసే వరకు సర్వే చేయకూడదని గ్రామస్తుల నిర్ణయం. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెన్యూను పెంచాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ. పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 9 మంది అరెస్టు, 71,690 రూపాయలు స్వాధీనం. అర్ధరాత్రి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. సురక్షితంగా బయటపడ్డ లోకో పైలట్, గార్డు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే చేయకూడదని గ్రామస్తులు నిర్ణయం తీసుకుని అధికారులను అడ్డుకున్నారు. వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు పంట వచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క జిల్లా నిజామాబాద్లో ప్రతిరోజు వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు. తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే బైసా నిర్మల్ జాతీయ రహదారిపై గ్రామస్తులంతా కలిసి రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి తూకం వేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి రైతులు ఎండబోసినట్లు ఎండబెట్టినట్టు అవి మొత్తం పేరలెక్కై గగరించకపోయి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లా యంత్రాంగం వాటిపై చర్యలు తీసుకొని ఈరోజు కానీ రేపటి వరకు కానీ ఒకవేళ కనుక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే తూకం కనుక వేయనట్లయితే మా గ్రామస్తుల తరఫున రైతులందరం కలిసికట్టుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలతో కూడా మేము రోడ్డుపై ధర్నాకు దిగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేయడానికి కూడా ఈరోజు పొద్దున వీడీసీ ఆధ్వర్యం లోపల విలేజ్ ప్రజలందరం కలిసి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ సాయంత్రం లోపల జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, DCMS కావచ్చు, DSO కావచ్చు, సరే ఎవరైనా కానీ ఈరోజు సాయంత్రం లోపు కనుక నిర్ణయం తీసుకొని రేపు పొద్దున కాటాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున నేషనల్ హైవే నెంబర్ 7 మీద అల్లీ ఎక్స్ప్రెస్ దగ్గర మా గ్రామస్తులం అందరం కలిసి ధర్నా చేయడానికి పూనుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కాటా తూకం వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తుల తరఫున కోరుతున్నాం. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెన్యూను పెంచాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదానాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు తాగే వాటర్ బాటిల్ ఖరీదు 20 రూపాయలు, కానీ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఖరీదు 10 రూపాయల లోపు అని అన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సైదానాయక్ తెలియజేశారు. మధ్యాహ్న భోజనం మెనూ పెంచాలనే ఉద్దేశంతో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఖైదీలకు 87 రూపాయలతో 3 పూటలు భోజనం పెడతా ఉంది. కానీ నేటి బాలలే రేపటి పౌరులు, ఈ దేశ భవిష్యత్తు మార్చే విద్యార్థులు, పేద విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతూ ఉంటే వాళ్ళకి మధ్యాహ్న భోజనం
దాదాపు ₹4.70 అదేవిధంగా 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ₹7.45 9, 10వ తరగతి విద్యార్థులకు ₹9.95 భోజనం పెడతా ఉన్నారు. ఈ మెనూతో విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించాలంటే అది చాలినట్టుగా విద్యార్థులకు అరకొర వసతులతో మెనూ పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల దృష్టి సారించి వాళ్ళ మెనూని పెంచి మధ్యాహ్న భోజనాన్ని అందించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మెనూ మధ్యాహ్న భోజనం పెంచకుంటే ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేయడానికి ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సైదానాయక్, ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామం శివారు ప్రాంతం సమీపంలో రహస్యంగా డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంతో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎస్ఐ రాజేష్ సిబ్బంది గోదావరికని 2 టౌన్ పోలీసులతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి 9 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుండి ₹71,690 నగదు, 9 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బళ్ళారి నుండి యూపీలోని గజియాబాద్కు స్టీల్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైల్లో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కొద్ది దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ గార్డు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల 3 ట్రాకులు దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు కాజీపేట, బల్హార్షాగ్ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు. రైలు పట్టాల పునరుద్ధరణ, బోల్తాపడిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లి వద్ద రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్వాలిస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. ఇవన్నీ సార్ టీవీ ఛానల్
త్రిబుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 3 ఏళ్ల కాలంలో 9 మంది విద్యార్థులు క్యాంపులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న విద్యార్థులు తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో చివరకు వైస్ ఛాన్సలర్ను మార్చి కొత్త వీసీని నియమించారు. కొత్త వీసీ నియామకంతో ఇక సమస్యలన్నీ సమసిపోయినట్లేనని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంబరపడుతున్న సమయంలో తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతుంది. తక్షణమే యూనివర్సిటీ వీసీ సహా ఉన్నత స్థాయి యంత్రాంగం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరికొత్త ప్రణాళికను నిర్ణయించి అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. Be seated, all people. Come on, be seated. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.